మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ వందనములు స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయమందు తండ్రి, ఇప్పటి వరకు మీరు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన తండ్రి. మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడనై ఉండగా తండ్రి, మీ అమూల్యమైనటువంటి స్వరాన్ని వినిపింపచేయమని అడుగుచున్నాను తండ్రి. దేవా, మీ మాటల చేత బండ హృదయాన్ని బద్దలు కొట్టగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడవు తండ్రి. దేవా, రాతి గుండెను పగలగొట్టగలిగినటువంటి దేవుడవు కనుక తండ్రి, మీ మాటల మాధుర్యాన్ని రుచి చూడడానికి గాను తండ్రి, ప్రతి ఒక్కరికి తండ్రి వినగల మనసును దయచేయండి దేవా. మీకు స్తోత్రములు నాయన తండ్రి. అట్టి రీతిగా మాకు అవసరమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలను మీరు మాతో మాట్లాడతారని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరి ఇప్పటి వరకు చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూడగలిగితే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఎంత అమూల్యమైనటువంటి మాటలు రాశారంటే, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయనకు ఎలాంటి అధికారం ఇవ్వబడింది, వీటన్నిటిని గురించి చాలా చక్కగా రాసినటువంటి పత్రికే ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక. అందుకనే పత్రికలన్నిటిలోనూ ఈ పత్రికను వెన్నుముక్క పత్రిక అంటూ ఉంటారు. ఏ పత్రిక అంటే వెన్నుముక్క పత్రిక అంటూ ఉంటారు. అలాంటి అమూల్యమైనటువంటి సంగతులు ఈ ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి ఆధిపత్యం ఏంటి, యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ఏంటి, చాలా తేట తెల్లగా వ్రాయబడింది. ఎందుకు వ్రాయించారు అంటే, ఈరోజు మనం నివసిస్తున్నటువంటి ఈ సమాజంలో ఎలాంటి మరి ప్రశ్నలు అయితే ఉన్నాయో యేసుక్రీస్తు వారి మీద, ఈయన మాత్రమే ఎందుకు ప్రపంచానికి లోకరక్షకుడయ్యాడు, ఈయన మాత్రమే ఎందుకు దేవుడయ్యాడు అన్నటువంటి ఎన్నో ప్రశ్నలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఇలాంటి ప్రశ్నలే యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి కాలంలో కూడా చాలామందికి ఉన్నాయి. కనుకనే యేసుక్రీస్తు వారిని గురించి ఇంత గొప్పగా వ్రాయబడడం జరిగింది. ఒక మాటను మనం చూద్దామండి. మత్తయి సువార్త యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని గురించి ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ కూడా ప్రజలు ఎట్టి రీతిగా మరి మాట్లాడుకుంటున్నారో దాని గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని చూడగలిగితే, యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతమునకు వచ్చి, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహానునియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని వారితో యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. మనిషి కుమారుడు ఎవరని అనుకుంటున్నారు ప్రజలు అని అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, కొందరైతే బాప్తిస్మమిచ్చి యోహాను గారు మొన్ననే చనిపోయారు కనుక ఆయనే మరలా వచ్చారు అని కొంతమంది చెప్పుకుంటున్నారు. పౌరుషం కలిగినటువంటి ఏలియా గారు లాంటి మాటలు మీ ద్వారా వింటున్నారు కనుక ఏలియా గారు మరలా తిరిగి వచ్చారని కొందరు అనుకుంటున్నారు. అలాగే దేవుని మాటను జవదాటనటువంటి ఇర్మియా గారని కొంతమంది అనుకుంటున్నారు. ఇలా చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, మరి మీరైతే నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు? ఎవరిని అడుగుతున్నారండి? ఇది శిష్యులను అడుగుతున్నటువంటి మాట. మీరైతే నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు శిష్యులందరిలో కూడా అగ్రగణుడైనటువంటి పేతురు గారు మాత్రమే అక్కడ సమాధానం చెప్పినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ ఒక్కటే కాదండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు అడగడానికి కారణం ఏంటి అంటే, ఆ రోజు ఉన్నటువంటి ఇశ్రాయేలుల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈయన నిజముగా దేవుని దగ్గర నుండి వచ్చిన వాడేనా, దేవుడు పంపగా వచ్చిన వాడేనా, పంపబడిన వాడేనా, లోకానికి రక్షకుడు ఈయనేనా అన్నటువంటి చాలా ఆలోచనల చేత ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు చేస్తున్న ప్రతీదీ కూడా పక్కనే ఉండంట వారు ఏం చేస్తున్నారంట, పరీక్షిస్తూ ఉన్నారంట, ప్రశ్నలు వేస్తూ ఉన్నారంట. అలాంటి ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు మనం చూడగలిగితే, ఈరోజు కొన్ని ప్రశ్నలు యేసుక్రీస్తు వారు అలా అడగడానికి కారణం ఏంటంటే, ప్రజల మధ్య ఉన్నటువంటి వాదోపవాదాలను బట్టి ఆయన అట్టి రీతిగా అడగడం జరిగింది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము
53వ వచనాన్ని మీరు చూడగలిగితే, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి వారు వేస్తున్నటువంటి ప్రశ్నను మనం చూడగలిగితే 8వ అధ్యాయము 53వ వచనాన్ని మనం చూడగలిగితే, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను ఎవడని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగిరి. నువ్వు అసలు ఎవరనుకుంటున్నావు? నువ్వు అబ్రహాము కంటే నువ్వు గొప్పవాడునని చెప్పుకుంటున్నావు కదా. అబ్రహాము, మా తండ్రి అయినటువంటి అబ్రహాము చనిపోయాడు, నీకు తెలుసా? అబ్రహాము కంటే నీవు గొప్పవాడువా? ఎందుకంటే ఇశ్రాయేళ్ళు అబ్రహామును బాగా నమ్ముతారండి, అబ్రహాముని బాగా నమ్ముతారు, తర్వాత మోషే గారిని బాగా నమ్ముతారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఆయన మాటల్లో, నేను అబ్రహాము కంటే గొప్పవాడిని అన్నప్పుడు ప్రజలు అడుగుతున్నారు, నువ్వు ఎలా గొప్పవాడు అబ్రహాము కంటే? నువ్వు ఎలా గొప్పవాడు? అంతే కదండి. ఒక ప్రశ్న వేసామంటే దానికి సమాధానం దొరికేంత వరకు కూడా మనకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నకు మనం సమాధానం దొరికినప్పుడే మనకి కొంత ప్రశాంతత అనేది కలుగుతుంది. బైబిల్లో కానివ్వండి, బయట కానివ్వండి, అంతే కదండి. బైబిల్లో కూడా ఎక్కడైనా మనకు ఒక ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానాన్ని పలు మందిని అడిగి తెలుసుకుంటూ ఉంటాం, ఇది కరెక్టేనా అని. అలాగే ఇప్పుడు ఇశ్రాయేళ్ళు కూడా నీవు అబ్రహాము కంటే గొప్పవాడువా అంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే, నేను అబ్రహాము కంటే కూడా గొప్పవాడిని. ఎందుకు గొప్పవాడు? అబ్రహాము ఎలాంటి వాడో తెలుసా? దేవునికి స్నేహితుడు. ప్రజలు ఏమంటున్నారో తెలుసా అండి? అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఒక్కగానొక కుమారుడు 100 సంవత్సరాలకి పుట్టినప్పుడు ఆ ఒక్క కుమారుడిని నాకు ఇచ్చేస్తావా అని దేవుడు అడిగితే వెనుకంజ వేయకుండా ఇచ్చేస్తానని తీసుకువెళ్ళినటువంటి వాడు. అతని కంటే నీవు గొప్పవాడువా? విశ్వాసులమైనటువంటి మా అందరికీ కూడా ఆయనే తండ్రి కదా, అంత గొప్పవాడు. దేవుడు కూడా చెయ్యాలనుకున్నటువంటి కార్యాన్ని నా స్నేహితుడైన అబ్రహాముకి చెప్పాలి అనుకున్నాడు కదా. దేవుడే ఎంత క్లోజ్గా ఉన్నాడు అంటే అబ్రహాముతో, ఆ అబ్రహాము కంటే నువ్వు గొప్పవాడువా అని అడుగుతున్నారు. మరి యేసుక్రీస్తు వారు అబ్రహాము కంటే గొప్పవాడిని చెప్పినప్పుడు మరి ఏదో ఒక రుజువుని చూపించాలి కదా. ఆ మాటల్లో ఎందుకు యేసుక్రీస్తు వారు అలా మాట్లాడుతున్నారు అన్న దాన్ని మనం ఆలోచిస్తే మనకి కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఎందుకంటే పరిశీలిస్తేనే ఏదైనా తెలుస్తుంది, అంతే కదండి. పైన చదివితే మనకి ఏమీ అర్థం కాదు. ఒక మనిషిని గురించి, మనిషి రూపాన్ని చూసి మనిషి క్యారెక్టర్ని మనం చెప్పలేమండి. కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు అతనితో మనం సహజీవనం చేస్తేనే ఈ వ్యక్తి ఎలాంటి వాడు, ఫ్రెండ్షిప్ చేస్తేనే ఈ వ్యక్తి ఎలాంటి వాడు అని తెలుసుకుంటాం కదా. ఇప్పుడు అబ్రహాము గారిని గురించి అబ్రహాము కంటే నేను గొప్పవాడిని యేసుక్రీస్తు వారు అన్నారు అంటే యేసుక్రీస్తు వారి మాటల్లో అయితే ఎప్పుడు మనం అబద్ధం అనేది చూడలేదు, లోటు అనేది చూడలేదు, తేడా అనేది చూడలేదు. మరి ఎందుకు అన్నారు? ఒక మాటను మనం చూడగలిగితే ఆదికాండము 17వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దామండి. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలే అనగా ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురు అని అబ్రహాముతో చెప్పగా, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి 100 సంవత్సరాల వానికి సంతానమా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను. ఇక్కడ మనం చూడగలిగితే అబ్రహాము గారు చాలా గొప్పవాడు. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి. ఒక్కగానొక కుమారుడు, ఇదిగో 100 సంవత్సరాలకి కుమారుని ఇస్తే మరలా దేవుడు ఇమ్మనగానే ఇచ్చేసినటువంటి వ్యక్తి కదా. ఇంత గొప్పవాళ్ళలో కూడా ఏదైనా లోటు ఉందా? ఒకవేళ లోటు ఉంటేనే కదా యేసుక్రీస్తు వారు అబ్రహాము కంటే నేను గొప్పవాడిని అని చెప్తున్నారు. ఏంటి ఆ లోటుని ఇక్కడ మనం చూడగలిగితే, ఎప్పుడు మనం చదువుకునే మాట, అందరూ మనకు చెప్పే మాట ఏంటి అంటే, మరి దేవదూతలు మాట్లాడినప్పుడు శారా ఇదిగో ఈ ముసలితనములో నేను కుమారుని కంటానా, వయసు ఉడిగిపోయిన తర్వాత నేను కుమారుని కంటానా అని నవ్వింది అని చెప్తా ఉంటారు, అంతే కదండి. మనం కూడా చాలాసార్లు విన్నాం. ఎవరు నవ్వారంట? శారా నవ్వింది అని వింటూ ఉంటాం. చాలామంది అలాగే చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చదివిన మాటలో ఎవరు నవ్వారండి?
మొట్టమొదటిగా అబ్రహాము గారే నవ్వారు. ఏంటి, 100 సంవత్సరాల ముసలివాడికి కుమారుడా, 90 సంవత్సరాల ముసలిది కంటదా అని ఆయన కూడా నవ్వారు. ఎందుకంటే శారా నవ్వింది అంటే అందులో ఒక వాస్తవం ఉంది. ఏంటంటే, నేను వయసు ఉడిగిన దానును, స్త్రీధర్మం ఉడిగిపోయినటువంటి దానును కాబట్టి నేను పిల్లల్ని కనలేను. అంతే కదండి, గర్భసంచి అనేది ఉంటేనే కదా పిల్లల్ని కంటారు. మరి దానికి గర్భసంచికి అవసరమైనటువంటి ప్రక్రియ నాలో జరగట్లేదు కదా, అలాంటప్పుడు నేను ఎలా కంటాను అని ఒకవేళ ఆవికి నవ్వు రావచ్చేమో. కానీ ఇక్కడ అబ్రహాము గారు మొట్టమొదటి ఎవరు నవ్వుతున్నారంటే అబ్రహాము గారు నవ్వుతున్నారు. అంటే ఈరోజు మనం చెప్పుకుంటున్నాం కదా, అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అని చెప్పుకుంటున్నాం కదా, ఆయనలో కూడా మనకి ఏం కనిపిస్తుంది, ఒక లోటు కనిపిస్తుంది. అంటే దేవుడు వాగ్దానం చేసిన తర్వాత కూడా అబ్రహాము గారు నమ్మలేనట్లుగా కనిపిస్తుంది, నవ్వినట్లుగా మనకు కనిపిస్తుంది, సాగిలిపడి నవ్వినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అందుకునే యేసుక్రీస్తు వారు ఒకవేళ అబ్రహాము గారిలో అయినా ఒక లోటు కనిపిస్తుందేమో, కానీ నాలో ఒక లోటు కూడా మీరు చూపించలేరు. అందుకునే నేను అబ్రహాము కంటే నేను గొప్పవాడిని. ఈరోజు ప్రపంచంలో ఎవరిని మీరు తీసుకున్నప్పటికి కూడా, ఎవరిని నిలబెట్టిన వారందరికంటే గొప్పవాడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. అబ్రహాము గారి కంటే కూడా గొప్పవాడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారని మనకి కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, మరొక మాటను మనం చూడగలిగితే, మరొక మాటని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందామండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలని మీరు చూడగలిగితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమందు ఓపికతో. ఇక్కడ మనం చూడగలిగితే అండి, ఈ వచనమంతా మీరు చదువుకున్న తర్వాత ఇక్కడ మనం చూడగలిగితే అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి మాత్రమే. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి. ఎందుకంటే అబ్రహాము గారు విశ్వాసం ఉంచారు కాబట్టి అనేకులైన విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు, ఆ పోస్ట్ సంపాదించాడు. కానీ యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా అండి, అసలు విశ్వాసానికే కర్త అంట. యేసుక్రీస్తు వారు ఎవరో విశ్వాసానికే కర్త. ఇప్పుడు ఎవరు గొప్ప అండి? ఇప్పుడు అబ్రహాము గొప్ప, యేసుక్రీస్తు వారు గొప్ప? యేసుక్రీస్తు వారే గొప్ప. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే యేసుక్రీస్తు వారు విశ్వాసానికే కర్త అంట, దాన్ని కొనసాగించేవాడే యేసుక్రీస్తు వారంట. అందుకునే ఆయన ఎంత మరి కాకండిగా ఆయన చెప్పాడు అంటే, అబ్రహాము కంటే నేను గొప్పవాడిని. చూడండి, ఇందాక చదువుకున్న వచ్చిన భాగాన్ని మరలా చదువుకోగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయము 53వ వచనాన్ని ఇందాక చదువుకున్నాం కదండి. ఇప్పుడు 56వ వచనాన్ని మీరు చూడగలిగితే, యేసుక్రీస్తు వారు అంటున్న మాటను మీరు చూడగలిగితే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను. అసలు మీరు గొప్పవాడు అనుకుంటున్నారు చూసారా, మీ అబ్రహాము, మీ తండ్రి అయినటువంటి అబ్రహాము ఆయన కాలంలోనే అసలు నన్ను చూడాలనుకున్నాడు. రక్షకుడు ఎప్పుడు వస్తాడు, రక్షకుడు నేను చూడాలి, రక్షకుడు నేను చూడాలనంట ఎవరు ఆతృత పడ్డారంట, ఎవరు ఆనందంతో ఎదురు చూశారంట, అబ్రహాం ఎదురు చూశాడంట. మీరు గొప్పవాడు అనుకుంటున్నటువంటి మీ అబ్రహాము, మీ తండ్రి అయిన అబ్రహామే ఆ దినాలలో నన్ను చూడాలని కుతూహలపడ్డాడు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అంటే అబ్రహాము కంటే నేను గొప్పవాడిని అంటున్నారు. అబ్రహాము తర్వాత ఇశ్రాయేలు ఎవరిని గట్టిగా నమ్ముతారు అంటే, ఎవరిని గౌరవిస్తారు అంటే మోషే గారిని. ఎందుకో తెలుసా అండి, సీనాయి పర్వతం మీద 40 దినాలు ఉండి అంట దేవుని చేతితో రాయబడినటువంటి పలకలను తెచ్చినటువంటి, శాసనాలను తెచ్చినటువంటి ఘనత ఎవరిది అంటే మోషే గారిదే. తిండి లేదు, నిద్ర లేదు, మరి ఏమీ లేకుండా 40 దినాలు దేవుని సన్నిధిలో ఉండి ఆ యొక్క శాసనాలను, ఆజ్ఞలను తెచ్చినవాడు ఆయనే. మరొక విషయం ఏమిటి అంటే, ఆయన ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని, లక్షల మంది జనాంగాన్ని తోడుకుని వచ్చిన వాడు కానానికి ఆ మహానాయకుడు కూడా ఎవరు అంటే మోషే గారే. అందుకుని మోషే గారంటే చాలా అభిమానం అండి. ఎవరికి? ఇశ్రాయేలుకి. మోషే గారంటే చాలా అభిమానం. చూడండి, ఆ మాటను కూడా మీరు చూడగలిగితే యోహాను సువార్త 9వ అధ్యాయము 27వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, 9వ అధ్యాయము
27వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, వాడు ఇందాక మీతో చెప్పితేనే కానీ మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు, మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని అడిగాను. ఒక గుడ్డివానికి కళ్ళు ఇచ్చినప్పుడు గతంలో మనం మాట్లాడుకున్నాం, ఒక పుట్టుకతో కళ్ళు లేని వానికి కళ్ళు ఇచ్చారు యేసుక్రీస్తు వారు. అతని దగ్గరకు వచ్చి చాలామంది పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు వచ్చి అడుగుతున్నారు, నీ కళ్ళు ఎలాగొచ్చాయి, కళ్ళు ఎలాగొచ్చాయి, నీకు ఎవరిచ్చారు, నిజంగా ఆయనే ఇచ్చాడా అని అడుగుతున్నప్పుడు అతడు ఏమంటున్నాడంటే, ఇందాక చెప్పాను కదా, మరలా మీరు ఎందుకు అడుగుతున్నారు, ఒకవేళ మీరు కూడా ఆయనకు శిష్యులు అవ్వాలనుకుంటున్నారా, యేసుకు శిష్యులు అవ్వాలనుకుంటున్నారా మీరు అని అడిగినప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారు అని అక్కడ మనం చూడగలిగితే అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము, మేము మోషేకి మాత్రమే శిష్యులం, మా తండ్రి అబ్రహాము, మేము మోషేకి శిష్యులం, మరెవరికి మేము శిష్యులం కాదు మేము అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం చూడగలిగితే అంటే నీకంటే మా మోషే చాలా గొప్పవాడు అని చెప్తా ఉన్నారు. మా మోషే చాలా గొప్పవాడు, ఆయనకు మాత్రమే మేము శిష్యులుగా ఉంటాము అని చెప్తా ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకంటే మోషే చేసినటువంటి పనులు అలాంటివి, మోషే నడిపించిన నడిపింపు అలాంటిది, మోషే తెచ్చినటువంటి ఆజ్ఞలు అలాంటివి, మోషేతో దేవుడు మాట్లాడినటువంటి విధానం అలాంటిది. కాబట్టి మోషేని ఒక గొప్ప వ్యక్తిగా వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి అంటున్నారు, మోషే కంటే నేను గొప్పవాడిని అంటున్నారు. ఎవరన్నా తట్టుకోగలరా? ఒక విశ్వాసంతో గుండెల నుండి ఒక నమ్మకంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ నమ్మకము అబద్ధం అని చెప్పామనుకోండి, వాళ్ళు తట్టుకోలేరు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే. చూద్దామండి, మోషే కంటే యేసుక్రీస్తు వారు గొప్పవారేనా చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రికను మీరు చూడగలిగితే, హెబ్రీ గ్రంథకర్త ఏమని రాస్తున్నారో చూడగలిగితే చూడండి, 3వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చూడగలిగితే, 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూడగలిగితే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. 5వ వచనం కూడా 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఇక్కడ మనం చూడగలిగితే మోషే గారంట తనకివ్వబడినటువంటి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడంట. ఇల్లు అంటే ఏంటి? ఇల్లు అంటే 4 గోడలతో కట్టినటువంటిది కాదని బైబిల్ భాషలో మనం ఆలోచిస్తే ఇల్లు అంటే మానవ దేహం అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇల్లు అంటే ఏంటండి? మానవ దేహాన్నే బైబిల్ భాషలో దేవుడు మాట్లాడింది ఏంటంటే ఇల్లు, మానవ దేహం ఇల్లు అని మాట్లాడుతున్నాడు. అయితే అలాంటి మానవ దేహం మీదంట ఎవరంట? మోషే గారు చాలా నమ్మకస్తుడుగా ఉన్నాడంట. నిజంగా దేవుడు మాట్లాడినటువంటి మాట, ఇదిగో ప్రజలందరినీ నువ్వు తోడుకుని రావాలి మోషే అన్నప్పుడు తన భార్యను, తన పిల్లలను తన అత్త ఇంట వదిలిపెట్టేసి దేవుని కుటుంబాన్ని నడిపించుటకు తన కుటుంబాన్ని పక్కన పెట్టిన వాడే మోషే అండి. ఎంత త్యాగమూర్తి అండి నిజంగానే మోషే గారు, చాలా త్యాగమూర్తి. దేవుని కుటుంబాన్ని నడిపించుటకు, దేవుని కుటుంబాన్ని కానానుకు చేర్చుటకు తన కుటుంబాన్ని పక్కన పెట్టాడండి. ఇంకా రాజభోగాన్ని ఇస్తున్నప్పటికీ వచ్చినప్పటికీ కూడా దాన్ని కాదనుకుని దేవుని ప్రజలతో శ్రమైనా కూడా నాకు సంతోషమే అనుకున్నాడు. అంటే ఇది ఒక భోగము అనుకున్నాడు. రాజకుమారుడుగా ఉండమంటే నేను ఉండనని చెప్పి దేవుడి జనాంగంతో శ్రమలు అనుభవించటే నాకు మేలు అనుకున్నటువంటి వ్యక్తి నిజంగా మోషే గారు. అంత గొప్ప వ్యక్తిని మోషే గారు. దేవుడు తనకిచ్చిన ఇల్లంతటిలో కూడా చాలా నమ్మకముగా ఉన్నాడంట. అయితే యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ఆయన కూడా దేవుని కుమారుడై ఉండి కూడా ఆయనంట ఇల్లంతటిలో కూడా నమ్మకముగా ఉన్నాడంట. ఇక్కడ మోషే గారిలో అయిన ఒక లోటుపాటు మనకు కనిపిస్తుందేమో అండి. మోషే గారిలో అన్న ప్రజలందరూ కూడా ఆయన్ని ఇసిపించినప్పుడంట, ఇదిగో బండతో మాట్లాడు, ప్రజలందరికీ త్రాగడానికి నీళ్లు కావలసి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ బండ దగ్గరికి వెళ్ళి నీ కర్ర చేత పట్టుకుని వెళ్ళి ఆ బండ దగ్గరికి వెళ్ళి బండతో మాట్లాడు, నువ్వు బండలోంచి నీళ్లు వస్తాయని చెప్పినప్పుడు మోషే గారు ఏం చేశారండి? ప్రజలందరూ విసిగించారండి. విసిగెక్కిపోయినటువంటి మోషే గారు ఏం చేశారంటే వెళ్ళి తన చేతిలో ఉన్నటువంటి కర్రతో బండను కొట్టారు.
అంత మాత్రమే కాకుండా ద్రోహులారా మేము మీకు నీళ్ళు ఇవ్వాలా అని ఇలా కాని మాటను ఆయన పలికినందునంట ఆయన ప్రజలందరినీ కానాను నడిపిస్తూ ఉన్నాడు, కానీ కానానుకు చేర్చాడు. కానీ మోషే గారు మాత్రం కానానికి చేరలేదండి. మోషే గారు ఎక్కడికి చేరలేదండి? కానానికి ఎంతో ప్రయాసపడ్డాడు, ప్రజలందరినీ చేర్చాడు, కానీ కానానికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేర్చాడు. కానీ మోషే గారు మాత్రం వెళ్ళలేకపోయాడు. ఎందుకు వెళ్ళలేకపోయాడంటే కాని మాట మాట్లాడాడంట. అంటే మోషే గారు గొప్ప ప్రవక్తే కావచ్చు, మోషే గారు మహానాయకుడే కావచ్చు, మోషే గారు భోగం వైపు చూడని వాడే కావచ్చు, మోషే గారు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలనేటువంటి ఆరాటం కలిగిన వాడై ఉండొచ్చు. కానీ ఆయనలో ఒక లోటు కనిపిస్తుంది. మోషే గారితో పోలిస్తే యేసుక్రీస్తు వారిలో ఒక లోటైనా కూడా కనిపించట్లేదు. ప్రజలు ఎంత విసిగించినప్పటికీ కూడా వారికి ఎలాంటి సమాధానం చెప్పాలో చాలా వివేకము కలిగి ఆయన సమాధానం చెప్పారు. అందుకనే చాలామంది ఇతనికి ఇంత మహాజ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా అని చెప్పుకునేవారంట చాలామంది. ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది ఈయన వడ్లవాని కుమారుడే కదా, అయినప్పటికీ ఇంత జ్ఞానంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని ఆశ్చర్యపోయినటువంటి దాఖలాలు బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని వారలారా, అంటే ఒకవేళ మోషే గారిలో అయినా ఒక లోటు కనిపిస్తుందేమో, కానీ ఒక పొరపాటు కనిపిస్తుందేమో, కానీ యేసుక్రీస్తు వారిలో ఒక పొరపాటైనా లేదు. అందుకునే మోషే కంటే నేను గొప్పవాడినని ఆయన అనగలిగారు. ఈరోజు మనం అనగలుగుతామండి? నేను గొప్పవాడిని అని మనం అనగలుగుతామా? నేను ఏ లోటు లేనివాడిని, నేను ఏ లోపం లేనివాడిని అని మనం అనగలుగుతామా? యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీ తండ్రి అయిన అబ్రహాము కంటే నేను గొప్పవాడిని, మీ గొప్పవాడైనటువంటి మోషే కంటే నేను గొప్పవాడిని అని మాట్లాడుతూ ఉన్నారు. మరొక వచనాన్ని కూడా మనం చూద్దామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనాన్ని మీరు చూడగలిగితే 40వ వచనాన్ని, యోనా 3 రాత్రింబగలు తిమింగలము కడుపులో ఎలాగ ఉండెనో అలాగ మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భములో ఉండెను. నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినేవే వారు ఈ తరము వారితో నిలుబడి వారి మీద నేరస్థాపం చేదురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా చాలా గొప్పవాడు, దేవుని మీదే అలిగాడు. అంటే దేవునికి అతనికి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదో మనకి అర్థమవుతుంది. దేవుడే అతనికి ఒక పరీక్ష పెట్టి అతన్ని ఒక చిన్న సొర చెట్టును మొలిపించి దాని ద్వారా ఒక నీతిని నేర్పించాలని దేవుడు ఎంత ప్రయాసపడి ఇతన్ని తీసుకుని వెళ్తే, యోనా గారి విషయంలో మరి యేసుక్రీస్తు వారు అంటున్నారు, యోనా కంటే నేను గొప్పవాడిని. ఒక పట్టణం అంతా నశించిపోయినప్పుడు, పాపముతో నిండిపోయినప్పుడు, దేవుడి దృష్టికి వారు పాపము చేసిన వారుగా, ద్రోషులుగా వారు నిలబడినప్పుడంట దేవుడు ఆ పట్టణాన్ని ఏం చేయాలనుకున్నాడంటే సర్వనాశనం చేయాలనుకున్నాడు. అలా సర్వనాశనం చేయాలనుకున్నప్పుడు యోనా గారిని పంపించిన ఆయన, అక్కడ చాటింపు వేయిన ఆయన, వెళ్ళి నువ్వు దీనికి నాశనం వస్తుంది, మీరు తెలుసుకుని మనసు మార్చుకుంటే ఒకవేళ ఈ నాశనం మీ నుండి దాటిపోతుంది అని వెళ్ళి ప్రకటన చెయ్యి అన్నప్పుడు యోనా గారు అంటున్నారు, నేను వెళ్ళి ప్రయాసపడి 3 దినాలు పర్యటన చేసి ఆ గ్రామం అంతా నేను ప్రకటిస్తే నువ్వు ఎలాంటి వాడు అంటే కరుణా వాత్సల్యం కలిగిన వాడు కనుక ప్రజలందరూ ఒకసారి ప్రార్థన చేస్తే నీ మనసు మార్చుకుంటావు, నా ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది కాబట్టి నేను వెళ్ళనని మొరాయించుకుని కూర్చున్నాడంట. వెళ్ళమని చెప్తే ఇంకా ఇది కాదు పని అని ఏం చేశాడంటే తర్షీషుకి వెళ్ళే వాడెక్కాడు, చక్కగా కిందరలోకి వెళ్ళిపోయంట ఆయన పడుకున్నాడంట. ఒక యోనాను బట్టి సముద్రంలోనే అలజడి రప్పించాడు దేవుడు. ఒక యోనాను బట్టి వెంటనే తెలుసుకున్నాడు ఈ అలజడి ఎందుకు వచ్చింది అంటే ఇదిగో నా కోసమే వచ్చింది, ఎందుకంటే నేను దేవుని మాటను ధిక్కరించాను కాబట్టి. ఈరోజు మనకు ఒక శ్రమ కానీ ఒక శోధన కానీ వచ్చినప్పుడు ఒకవేళ నాలో ఏదైనా లోటుపాటు ఉందా అని మనం తెలుసుకోగలుగుతున్నామండి. కానీ యోనా గారు తెలుసుకోగలిగారు. నన్ను బట్టే సముద్రంలో తుఫాను పుట్టింది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. పడవేయగానే తుఫాను అడిగిపోయింది. అప్పటికే దేవుడు తిమింగలాన్ని ఏర్పాటు చేశాడు. 3 దినాలు అది ఉపవాసం ఉండి అది తింటే యోనా గారు కూడా ఆహారంతో పాటు అరిగిపోతారు. కాబట్టి తిమింగలం కూడా ఏం చేసింది, 3 దినాలు ఉపవాసం ఉంది.
ఉపవాసం ఉంది. ఇంత ప్రయాసపడి ఇంత ప్రకటన చేస్తే యేసుక్రీస్తు వారు వచ్చి ఏమంటున్నారు అంటే, ఆ యోనా కంటే నేను గొప్పవాడిని అంటున్నాడు. గొప్పవాడు నువ్వు ఎలాగయ్యో నాయన అంటే, ఇక్కడ మనం ఆలోచిస్తే యోనా గారు ప్రజలు చెడ్డవారు కనుక వారు ఎందుకు వారికి ప్రకటన చేయడం అని యోనా గారు వెళ్ళనన్నారు, అంతే కదండి. ప్రజలు చెడ్డవారు, వాళ్ళకి శిక్ష వెయ్యాలి అని. కానీ ప్రపంచమంతా పాపంతో మునిగిపోయినా, ప్రపంచమంతా దోషాలతో ఉన్నప్పటికీ కూడా, ప్రజలందరూ తమ నడవడికని చెరిపివేసుకున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు ఆ పరలోకాన్ని వదిలిపెట్టి మన కోసం పాపులైనా, వీళ్ళు చెడిపోయినటువంటి వారైనా వీళ్ళని బాగు చేయాలనేటువంటి ఆలోచన కలిగిన వాడుగా వచ్చిన వాడే యేసుక్రీస్తు వారు, అంతే కదండి. ఇప్పుడు యోనా కంటే గొప్పవాడా అంటే యేసుక్రీస్తు వారు యోనా కంటే గొప్పవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. మరొక మాట ఏంటంటే, ఆయన తిమింగలం కడుపులో 3 దినాలు ఉండి బయటికి వచ్చాడు సజీవంగా. తర్వాత కాలంలో ఆయన చనిపోయాడు. ఈ తిమింగలం కడుపులో ఉన్నటువంటి 3 దినాలు యేసుక్రీస్తు వారు సమాధిలో ఉన్న 3 దినాలకి సూచనగా అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ యోనా గారైతే తిమింగలం గర్భంలో నుండి బయటకు వచ్చి బ్రతికి మరలా తర్వాత చనిపోయారు. యేసుక్రీస్తు వారు సమాధి అనే గర్భంలో నుండి బయటకు వచ్చి మరలా ఆయన మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు, కానీ మరలా ఆయన చనిపోయిన దాఖలాలు మనకి కనిపించవు. అందుకనే యేసుక్రీస్తు ఎవరు అంటే సజీవుడైన దేవుడు. యేసుక్రీస్తు ఎవరండి? సజీవుడైన దేవుడు, మృతుడైన దేవుడు కాదు. మృతుడైన దేవుడైతే ఏమీ చేయలేడు, కానీ ఆయన సజీవుడైన దేవుడు. ఇంత ప్రకటన చేసినటువంటి యోనా 3 దినాలు తిమింగలం గర్భములో ఉండి ఇంత సాహస కార్యాన్ని చేసినటువంటి యోనా యేసుక్రీస్తు వారి కంటే గొప్పవాడు అంటే గొప్పవాడు కాదనే చెప్పుకోవాలి. అలాని గొప్పవాడు కాదు అంటే మనందరిని బట్టి కాదండి, మనందరికంటే యోనా గొప్పవాడు. యోనా కంటే యేసుక్రీస్తు వారు గొప్పవారు. ప్రియమైన దేవుని వర్లారా, ఆ కింద వచనంలో ఉన్న మరొక మాటను కూడా మనం చూడగలిగితే, విమర్శ సమయమున దక్షిణపు దేశపు రాణి ఈ తరము వారి మీద నిలువబడి వారి మీద నేరస్థాప చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోన్ అంటేనే, కింగ్ సాల్మన్ అంటేనే ఒక గొప్ప పేరండి. కింగ్ సాల్మన్ అంటే ఎరుగనటువంటి వారు ఎవరు ఉండరు. అలాంటి సొలొమోన్ ఎలాంటి వాడో తెలుసా? జ్ఞానవంతుడు. ప్రార్థన చేసినప్పుడు ఎట్టి రీతిగా ప్రార్థన చేశాడు అంటే, దేవా నాకు అది కావాలి ఇది కావాలని ప్రార్థన చేయలేదు, కానీ ఏమడిగాడో తెలుసా అండి? దేవా నీ ప్రజలైనటువంటి వారి మీద నన్ను రాజుగా నిలబెట్టావు కాబట్టి నీ ప్రజలైన వారికి న్యాయం చేయాలి అంటే నాకు వివేకము కలిగిన జ్ఞానాన్ని నువ్వు ఇవ్వి. వివేకము కలిగిన జ్ఞానాన్ని నువ్వు ఇస్తేనే నేను ప్రజలను పరిపాలించగలను, అంతే కదండి. జ్ఞానము కలిగిన వాడే చక్కగా ప్రజలను పరిపాలించగలిగిన వాడు. అందుకనే సొలొమోను గారు ఏమడుగుతున్నారంటే, దేవా నాకు వివేకము కలిగిన జ్ఞానాన్ని నాకు ఇవ్వు నాయన, నేను ఈ ప్రజలను పరిపాలించాలంటే. నిజంగా ఆయన భోజనపు బల్లను చూడగలిగితే, ఆయన తీరుస్తున్నటువంటి తీర్పులను మనం చూడగలిగితే ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంటాయండి. అందులో ఒక్క విషయాన్ని మనం ఆలోచిద్దాం ఈరోజు. రాజుల గ్రంథము మొదటి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూడగలిగితే, రాజుల గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూడగలిగితే, తరువాత సొలొమోను గారు రాజుగా పరిపాలిస్తున్నప్పుడు ఆయన దగ్గరికి ఒక కేసు వచ్చిందండి. ఆ కేసుని ఎలా డీల్ చేస్తున్నారో మనం చూద్దాం ఈరోజు. తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లు మనవి చేసింది. ఇది మనం క్లుప్తంగా చెప్పుకుందామండి. ఒక 2 స్త్రీలు వచ్చారండి. ఎవరి దగ్గరికి? మహారాజు అయినటువంటి మరి సొలొమోను గారి దగ్గరికి 2 స్త్రీలు వచ్చారు. 2 స్త్రీలు వచ్చి ఒకటి చెబుతుంది ఏమనంటే, ఇది ఒక కుమార్తెని కన్నది, నేను ఒక కుమార్తెని కన్నాం. అయితే రాత్రికాల సమయమందు ఇది నిద్దట్లో దాని యొక్క కుమార్తె మీద పడినప్పుడు అది చనిపోయింది. అయితే ఆ చనిపోయిన బిడ్డని నా పక్కలో వేసి నా పక్కన సజీవముగా ఉన్నటువంటి నా కుమార్తెని తీసుకెళ్ళి దాని పక్కలో వేసుకుంది. కాబట్టి మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు. న్యాయం చేయండి అని అడుగుతున్నారు. ఈ రోజుల్లో అయితే DNA టెస్టులు ఇవన్నీ చేస్తారు. మరి ఆ రోజుల్లో అవి ఏమీ లేవు కదండి. ఇప్పుడు ఎలా న్యాయం చేశారు రాజుగారు? ఇదే ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయినటువంటి సంగతి ఏదంటే ఇదే. అప్పుడు మనం చూడగలిగితే చూడండి, మరొక వచనాన్ని అక్కడే మనం రాయబడినటువంటి వచనాన్ని మనం చూడగలిగితే, అప్పుడు రాజుగారు బాగా ఆలోచించారండి. బాగా ఆలోచించి చూడండి 24వ వచనాన్ని
23 నుంచి, రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు, రెండవది అలాగ కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది కనుక రాజు ఏమని ఆజ్ఞాపించాడు అంటే, ఒక కత్తి తెండి అని ఆజ్ఞాపించాడు. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా రాజు 2 భాగాలు, బ్రతికి ఉన్న బిడ్డని 2 భాగాలు చేసి చెరుకో భాగం ఇచ్చి పంపించేయండి అన్నారు. ఆశ్చర్యంగా ఉంది కదండి. రాజుగారు ఏమంటున్నారంటే, బ్రతికి ఉన్న బిడ్డని 2 భాగాలు చేసి చెరుకో భాగాన్ని ఇద్దరికి ఇచ్చి పంపించేయండి అని ఆజ్ఞాపించాడంట. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి ఆ బిడ్డ విషయమై పేగులు తరుగుకుపోయినదై రాజునొద్ద, నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించడు అని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగం చేయము. ఒక తల్లి వచ్చి అంటుంది, ఏమంటుందంటే, అయ్యా లేదయ్యా లేదు, 2 ముక్కలుగా చేయొద్దు, 2 భాగాలు చేయొద్దు, ఆ బిడ్డని దానికే ఇచ్చేయండి, ఎక్కడ ఉన్నా బిడ్డ బ్రతికి ఉండడమే నాకు కావాలి అంటుంది. రెండవ స్త్రీ వచ్చి అంటుంది, లేదు లేదు, దానికైనా దక్కాలి, నాకైనా దక్కాలి, నాకు దక్కనది దానికి కూడా దక్కకూడదు, కాబట్టి 2 భాగాలు చేసేయండి, చెరుకో ముక్క ఇచ్చి పట్టుకుని వెళ్ళిపోతాం అంటుంది. ఇప్పుడు రాజుగారు ఏమన్నారు అంటే, ఎక్కడున్నా బ్రతికి ఉంటే చాలని అన్నది చూసారా, ఆ తల్లికే ఇచ్చి పంపించండి అంటున్నాడు. ఆ తల్లికే ఇచ్చి పంపించండి అని ఆజ్ఞాపించినప్పుడు నిజంగా ఆ బిడ్డ ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించడని మనవి చేసినటువంటి ఆ తల్లికి ఆ బిడ్డను ఇమ్మని అతడు కోరినప్పుడు, అంతటి ఇశ్రాయేలందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి ఆయనకు భయపడిరి. ఇంత పెద్ద కేసుని ఇంత సునాయాసంగా తేల్చేశాడండి. ఇంత పెద్ద కేసుని మనకైతే ఇంకా మీడియా వాళ్ళు వచ్చేస్తారు, DNA టెస్టులు చేసే వాళ్ళు వచ్చేస్తారు, డాక్టర్లు వస్తారు, ఇంక ఎంతోమంది వచ్చేస్తారండి, ఈ కేసు ఏమవుతుందని. కానీ ఆ రోజు మనం చూడగలిగితే ఇంత పెద్ద కేసుని చాలా సింపుల్గా డీల్ చేశారు సొలొమోన్ గారు. ప్రపంచమంతా కూడానంటండి ఎంతోమంది రాజులు వినినప్పుడంట, ఈయన తీర్చిన తీర్పుని వినినప్పుడంట, ఇతడు దైవ జ్ఞానము కలిగిన వాడు అనంటే ఈయనకి భయపడ్డారంట. ఆస్తిలో కానివ్వండి, జ్ఞానంలో కానివ్వండి, తీర్పు తీర్చడంలో కానివ్వండి, న్యాయ పరిపాలనలో కానీ అన్నిటిలోనే గొప్పవాడే. ఎవరు? సొలొమోన్ గారు. అన్నిటిలోని గొప్పవాడే. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆ సొలొమోను కంటే నేను గొప్పవాడిని అంటున్నాడు. ఆ సొలొమోను కంటే నేను గొప్పవాడిని. ఎందుకు సొలొమోను కంటే మీరు గొప్పవారంటే, సొలొమోన్లో కూడా కొన్ని లోటుపాట్లు కనిపిస్తున్నాయి. ఎలా కనిపిస్తున్నాయి అంటే, ఇదిగో అనేక మందిని ఎవరినైతే దేవుడు వివాహాలు చేసుకోవద్దన్నాడో ఆ అన్య జనాంగాన్ని వివాహాలు చేసుకునంట వారి వెంబడి కొన్ని సంవత్సరాలు పర్యటన చేశాడు. అలా వారి వెంబడి కొన్ని సంవత్సరాలు పర్యటన చేసి దేవుణ్ణి పక్కన పెట్టినటువంటి దాఖలాలు ఎవరిలో కనిపిస్తాయంటే సొలొమోన్ రాజులో కనిపిస్తాయి. తర్వాత తన బుద్ధి తెచ్చుకున్నాడు కాబట్టి, తర్వాత బుద్ధి తెచ్చుకున్న తర్వాత రాసినదే ప్రసంగి గ్రంథము. అందుకునే ప్రసంగి గ్రంథములు అంటాడు, అంతా వ్యర్థము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మాత్రమే గొప్ప విషయము. మరి ప్రతిదీ సూర్యుని కింద ఉన్న ప్రతిదీ కూడా వ్యర్థము 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 అని వ్రాస్తాడు. అంటే ఆయన కూడా పక్కతో పట్టాడా? ఆయనలో కూడా లోటుపాట్లు ఉన్నాయా అంటే, అవును, జ్ఞాని మహాజ్ఞాని అయినటువంటి ఆయనలో కూడా ఏం కనిపిస్తున్నాయంటే లోటుపాట్లు అనేవి కనిపిస్తున్నాయి. మరి యేసుక్రీస్తు వారు ఎవరు అని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, అసలు మరి సామెతల గ్రంథంలో కానివ్వండి, కీర్తనల గ్రంథంలో కానివ్వండి, ఆయన ఎవరంటే ఆయన జ్ఞాని, మహాజ్ఞాని. ఆయన రవ్వంతయు భూమి కలగక మునిపే ఆయన ఉన్నవాడంట. ఆయన నిజంగా ఆయన తీర్చినటువంటి తీర్పులు మనం చూడగలిగితే, ఒక వేశ్యను పట్టుకుని తీసుకొచ్చినప్పుడంట అందరూ అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారంటే యేసుక్రీస్తు వారిని, అయ్యా మోషే ధర్మశాస్త్రంలో అయితే వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపేయమని మోషే గారి ద్వారా దేవుడు రాయించాడు. మరి ఇప్పుడు మీరు ఉన్నారు కదా, దేవుడి దగ్గర నుండి వచ్చిన వాడిని నువ్వు చెప్పుకుంటున్నావు కదా, నువ్వేం చెప్తావో మేము దాన్ని చెయ్యాలనుకుంటున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అయ్యో రాళ్ళు పెట్టి కొట్టకండి ఆమెని అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఏమంటారు అంటే, ఈయన ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నాడు అంటే దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన్ని ఏం చేయాలి, మనం చంపేయాలంటారు. మరి ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు ఆయన బాగా ఆలోచించుకొని ఉంటారు నిజంగా. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడంటే మహాజ్ఞాని అండి. ఆయన జ్ఞానానికి రూపమేది అంటే యేసుక్రీస్తు వారే.
ఆయన ఏం చెప్పారో తెలుసా? నిజమే, మోషే గారు రాళ్లతో కొట్టి చంపేమన్నారు, నిజమే. అయితే మీలో ఎవడైతే పాపం చేయలేదో, మీలో ఎవడైతే ఏ తప్పిదాలు లేవో వాడే ముందు రాయేయండి అన్నాడు. నిజంగా యేసుక్రీస్తు వారిని ఇరికిందారని వచ్చారండి, కానీ వాళ్ళే ఇరుక్కుపోయారు. యేసుక్రీస్తు వారిని ఇరికిందారనుకున్నారు, కానీ వాళ్ళే ఏ మాట లేదండి, వారి నోట మాట లేదు. నిజమే, మోషే చెప్పింది కరెక్టే, తప్పు చేసిన వాడిని తప్పు చెయ్యని వాడు కొట్టాలి, తప్పు చేసిన వాడిని తప్పు చేయని వాడు కొట్టాలి. కాబట్టి మీలో ఎవరైతే తప్పు చేయలేదో వాడే ముందు రాయేయండి అనగానే ఒక్కడు లేరండి, అందరూ వెళ్ళిపోయారంట. రాళ్ళన్నీ కింద వదిలేశారంట, అందరూ వెళ్ళిపోయారంట. అంటే సొలొమోను కంటే జ్ఞానవంతుడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు. అందుకని ఆయన అంటున్నాడు, నేను ఎవరినో తెలుసా? సొలొమోను కంటే గొప్పవాడని అంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏ విషయంలో మనం చూసినప్పటికి కూడా ఆయన జ్ఞానానికి నిలువెత్తు రూపం అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు వారిగా మనకు కనిపిస్తూ ఉంటారు. భక్తుల జీవితంలో అయినా లోటుపాట్లు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి మనకన్నా గొప్పవారని నేను చెప్పట్లేదు, వారికన్నా మనం గొప్పవారమని నేను చెప్పట్లేదు, మనందరికన్నా గొప్పవారిని. ఎందుకంటే లోటుపాట్లు వచ్చినప్పటికీ కూడా వాళ్ళని సరి చేసుకున్నారు, సరిదిద్దుకున్నారు, మరలా యథార్థముగా దేవుని యొక్క సువార్తల వారు సాగారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి మరొక మాటను కూడా సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో యోహాను సువార్త 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూడగలిగితే, 4వ అధ్యాయము 12వ వచనం. తానును తన కుమారులను పశువులను ఈ యొక్క బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా? ఎవరు అడుగుతున్నారండి? సమరయ స్త్రీ అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, అమ్మా నాకు నీళ్ళు ఇస్తావా అని యేసుక్రీస్తు వారు అడిగారు. యేసుక్రీస్తు వారు అడిగినటువంటి సందర్భం ఏమిటంటే, ఆయన అలసిపోయి వచ్చారంట. ఆయన సువార్త ప్రకటించి అలసిపోయి బావి దగ్గర కూర్చున్నారు. మధ్యాహ్న కాల సమయమందు ఆమె తప్పుడు పనులు చేస్తున్నటువంటి ఒక స్త్రీ కాబట్టి ఎవ్వరూ కనిపించరు కాబట్టి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు బావి దగ్గరికి వచ్చింది నీళ్లు చేదుకోవడానికి. అలాంటి టైంలో యేసుక్రీస్తు వారు అంటున్నారు, అమ్మ నాకు కొన్ని నీళ్ళు ఇస్తావా అంటే ఆమె అంటుంది, అయ్యో మీరు యూదులు, మేము సమరయులు, మేము అంటరాని వాళ్ళము కనుక నీవు నన్ను నీళ్ళు ఇమ్మంటున్నావేంటి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెకు కొంత సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. అప్పుడు ఆయన అంటారు, నేనిచ్చే నీళ్ళు ఉంటాయి చూసావా, ఆ నీళ్ళు ఎలాంటివి అంటే మరలా నీకు దప్పిక అనేదే కలగదు అంటది. అప్పుడు సమరయ స్త్రీ ఏమంటుందంటే, ఈ నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి, ఈ బావి ఎవరు తవ్వించారో తెలుసా? 1000 సంవత్సరాల క్రితం మా యొక్క పితరుడైన యాకోబు గారు తవ్వించారు. ఆయన తవ్వించిన తర్వాత 1000 సంవత్సరాలు అయింది, 1000 మంది 1,00,000 మంది ఈ నీళ్లు తాగారు, కానీ ఇది ఎండిపోలేదు. అలాంటి గొప్ప బావిని మా పితరుడైనటువంటి యాకోబు గారు తవ్వించారు. ఆయన కంటే నువ్వు గొప్పవాడువా? నువ్వేదో నీళ్ళు ఇస్తానంటున్నావు, మరలా దప్పిక ఇదంటున్నావు, ఆయన కన్నా కూడా నువ్వు గొప్పవాడువా అని అడుగుతుంది. ఈ మాటకి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సమాధానం కొంచెం ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆయన అంటున్నారు, యాకోబు కంటే నేను గొప్పవాడిని, కానీ ఎలా గొప్పవాడిని అన్నదాన్ని మనకు ఆయన చూపిస్తూ ఉన్నారు. 10వ వచనంలో మీరు చూడగలిగితే, 4వ అధ్యాయం 10వ వచనంలో అంతటి యేసు, నీవు దేవుని వరమును నాకు దాహముకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు. అసలు నిన్ను అడుగుతున్న వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే, నిన్ను అడుగుచున్నటువంటి వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే ఒకవేళ నువ్వే ఆయన అడుగుతావు. దేవుడి వరం అంటే ఏంటో తెలుసండి? అపోస్తుల కార్యాల్లో మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. 2వ అధ్యాయము 40వ వచనంలో 38 నుంచి ఆ వచనాల్లో వాళ్ళందరూ కూడానంట బాప్తిసం పొందిన తర్వాత దేవుని వరమును వాళ్ళకి ఎలా ఉచితముగా అనుగ్రహింపబడిందంట. బాప్తిసం పొందిన తర్వాత అంటే బాప్తిసం పొందిన తర్వాత ఇవ్వబడినటువంటి ఉచితమైనటువంటి వరమే పరిశుద్ధాత్మ. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, దేవుని వరమును అసలు నిన్ను అడుగుతున్నటువంటి వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే నీవే ఆయన్ని అడుగుతావు, నీవే ఆయన్ని అడుగుతావు అని అడుగుతున్నారు అని చెప్తూ ఉన్నారు. 4వ అధ్యాయం 31వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, 31వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఈలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పాను. ఇక్కడ 2 సందర్భాలు కనిపిస్తాయి. ఒకటి ఆకలి, ఒకటి దాహము.
ఒకటి ఆకలి ఏంటంటే యేసుక్రీస్తు వారు అలసిపోయే కూర్చున్నారు. అప్పుడు అలసిపోయిన టైంలో ఆహారం తింటే ఆయనకి కొంచెం శక్తి వస్తుంది. ఈ శిష్యులైన వారేమో ఊరిలోనికి వెళ్ళారు ఆహారం తేయడానికి. ఈలోగా సమరయ స్త్రీతో కొంతసేపు ఆయన మాట్లాడారు. మాట్లాడిన తర్వాత శిష్యులు ఆహారం పట్టుకుని వచ్చారంట. బోధకుడు ఆహారం తీసుకో, భోజనం చేయి అన్నప్పుడు ఆయన అంటున్నారు, మీకు తెలియని ఆహారము నాకు ఉంది అని చెప్తున్నారు. నాకు ఉంది అని చెప్పి చూడండి, కింద వచనంలో ఆయన మాట్లాడిన మాటను చూడగలిగితే వాళ్ళు అనుకుంటున్నారు, ఒకవేళ మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఆహారం తెచ్చి ఈయనకి పెట్టారేమో, కడుపు నిండిపోయిందేమో అనుకుంటున్నారు. కానీ అది గుర్తెరిగినటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఏమంటున్నారండి? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారము. ఇప్పుడు నేను సమరయ స్త్రీని మార్చడానికి నేను వచ్చాను. సమరయ స్త్రీకి కొంత వాక్యాన్ని చెప్పాను, ఆమె మారింది. మనం కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉంటామండి, వెళ్ళి మనం వాక్యాన్ని చెప్పేసి వచ్చేస్తాం అనుకుంటాము, నేను చాలా సువార్త ప్రకటించా అనుకుంటాం. కానీ ఇక్కడ వ్రాయబడిన మాటను మనం ఆలోచిస్తే ఏమని చెప్తున్నారు అంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చాలి, చిత్తాన్ని నెరవేర్చాలి. తర్వాత మాటలు చూడగలిగితే ఏమంటున్నారంటే, ఆయన పనిని తుదముట్టించాలి. మనం ఏం చేస్తామంటే ప్రారంభించేసి అన్నీ చేసేసాం అనుకుంటాం, ప్రారంభించేసి నా పని అయిపోయింది అనుకుంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారి మాటలు మనం చూడగలిగితే అది తుదముట్టించాలంట. చివరి వరకు తుదముట్టించాలంటే వాక్యం చెప్పావు మంచిదే, తర్వాత ప్రతి భోజనం చేసిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తాడండి, తర్వాత మంచినీళ్ళు తాగుతాడు, అంటే దాహాన్ని తీర్చుకుంటాడు. భోజనం తర్వాత నీళ్ళను తాగుతాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తున్నారు అంటే, ఆమెకి వాక్యాన్ని చెప్పారంట. ఆమె వాక్యాన్ని చెప్పిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోలేదు, ఆమె మారు మనసును పొందింది. మారు మనసు పొందినటువంటి ఆమె రక్షణలోనికి వచ్చింది. ఇది నేనేలా చెప్పగలను అంటే, ఆ కింద మాటలు ఈ అధ్యాయం అంతా చదువుకుంటే ఆమె ఏమని చెప్తుందంటే, తన ఊరిలోనికి వెళ్ళంట, ఊరి జనాంగానంతరినీ తీసుకుని వచ్చంట. ఇదిగో ఇంతసేపు నాతో మాట్లాడిన వ్యక్తిని మీరు చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని ఇతను చూడండి, ఇతడు మెస్సియా కాదంటారా, ఇతడు లోక రక్షకుడు కాదంటారా? ఇంత అనుభూతిలోనికి వచ్చింది అంటే, ఇంత లోతుగా ఆలోచించింది అంటే రక్షణ తీసుకోకుండా ఉంటుందా? అంటే మనం అనుకుంటున్నాం కొంత వాక్యాన్ని చెప్పొచ్చేసాను ఆ ప్రాంతానికి వెళ్ళి నేను అనుకుంటున్నాము, కానీ మనం ప్రారంభించామంతే, కానీ ముగించట్లేదు. ప్రియమైన దేవుని వారలారా, ముగించడం అంటే ఏంటంటే ఒక వ్యక్తికి వాక్యం చెప్పిన తర్వాత అతన్ని రక్షణలోనికి నడిపించడమే. పిలుపును మనం చూడగలిగితే నపుంసకుడికి వాక్యాన్ని చెప్పాడంట, నపుంసకుడు వాక్యం వినేసి వెళ్ళిపోలేదండి, రక్షణ పొంది వెళ్ళాడు. ఇలా మనం ఎంతోమంది జీవితాలు, ఒక చెరసాల నాయకుడి జీవితాన్ని చూడండి, ఒక లూదియా కుటుంబాన్ని చూడండి, ప్రారంభించేసి వదిలిపెట్టేయలేదు. ఈరోజు మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉన్నామంటే ప్రారంభించేసి వదిలిపెట్టేస్తున్నాం, కానీ దాన్ని ముగించాలి. అదే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, ఆయన పనిని తుదిముట్టించాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. సగం చేసిన తర్వాత నెరవేర్చాను అనడానికి సరిపోం కదా, సగం పని చేసి అయిపోయింది అనగలదమా? ఆయన పనిని తుడిముట్టించాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంట. ఇప్పుడు సమరయ స్త్రీ విషయంలో మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చారంటే వాక్యాన్ని బోధించారు, తుదముట్టించారు. అంటే ఆమె రక్షణలోనికి రక్షింపబడింది. అందుకనే ఆమె తన కుటుంబానికి కూడా వెళ్ళకుండగా, మరలా పాపపు వృత్తిలోనికి వెళ్ళకుండగా ప్రజల మధ్యలోనికి వెళ్ళి ఆమె క్రీస్తు గొప్పతనాన్ని గురించి ప్రకటించింది. ఒకవేళ యాకోబు గారు బావి సాధారణ శరీర దాహాన్ని అయితే తీర్చిందేమో, కానీ యేసుక్రీస్తు వారనే జీవజలము సమరయ స్త్రీకి ఏం తీర్చిందండి? శారీరకంగా కాదు, ఆత్మీయకమైనటువంటి దాహాన్ని తీర్చింది. అంటే ఆత్మీయ ఆకలి, ఆమె ఆత్మీయ ఆకలి కలిగినదిగా ఉన్నది, ఆమె ఆహారాన్ని తీసుకుంది. ఆత్మీయ దాహం కలిగి ఉన్నటువంటి ఆమె ఆత్మీయ దాహాన్ని తీసుకుంది. అంటే జీవజలం ఏంటో తీసుకుంది, దాన్ని పొందింది. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం అట్టి రీతిగా ఉన్నాం. అంటే యాకోబు కన్నా నేను గొప్పవాడిని అని చెప్పడానికి ఈ మాటలు యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మరి యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి శిష్యులు మనవలే వారు కూడా ఏం మాట్లాడుతున్నారు ఒకసారి ఆ వచనాన్ని చూడగలిగితే లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనంలో మనం చూడగలిగితే ఈరోజు మనకున్నటువంటి ప్రశ్నలే ఆ రోజు యేసుక్రీస్తు వారి శిష్యులకు కూడా ఉన్నాయి. ఏమని మాట్లాడుకుంటున్నారంటే,
తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అని వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారులు చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే ఎలా ఉండకూడదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలె అధిపతి పరిచారకుల వలె ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన భక్తిని కూర్చున్నవాడా, పరిచర్య చేయువాడా? గొప్పవాడు ఎవడు అంటే భోజన పంక్తిని కూర్చున్నవాడని సమాజం అనుకుంది. కానీ బైబిల్ భాషలో దేవుడి యొక్క మాటల్లో భావాన్ని మనం ఆలోచిస్తే గొప్పవాడు ఎవరు అంటే పరిచర్య చేసేవాడే. ఇప్పుడు అబ్రహాము కంటే గొప్పవాడు యేసుక్రీస్తు, జ్ఞాని అయిన సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు, నినేవే పట్టణాన్ని కాపాడినటువంటి యోనా కంటే గొప్పవాడు యేసుక్రీస్తు, మరి అలాగే యాకోబు కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. మరి వీళ్ళందరికంటే గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈరోజు మనం ధరించుకున్నాం. అంటే ఒక గొప్పవాడిని మనం ధరించుకున్నామండి, ధరించి తీసేస్తున్నాం వస్త్రం వలె. అలా ఒకవేళ ఉంటే మనం వేషధారులమే. అలా ఒకవేళ ఉంటే నిన్నటి దినమంది యోబు గారిని గురించి మనం ఆలోచిస్తూ నేను వేషధారిగా ఉండకూడదు, వేషధారిగా లేనని ముమ్మార్లు మాట్లాడాడు యోబు గారు. అందుకు వేషధారిగా లేడు కనుకనే యథార్థవంతుడని దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు అతనికి. ఈరోజు మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారిని ఒకవేళ మాటకు ఒకసారి క్రియకు ఒకసారి ధరించుకుంటున్నామా, ఒకవేళ వస్త్రం ధరించినట్లు వస్త్రం మార్చినట్లు ఒకవేళ మారుస్తున్నామా? అలా అయితే మన భక్తి వ్యర్థమే. యేసుక్రీస్తు వారు గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం ధరించుకున్నాము కనుకన మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మనం గొప్పవారుగా ఉండాలి అంటే గొప్పవాడుగా ఉండేవాడు ఎలా ఉంటాడంట? పరిచర్య చేస్తాడంట. మరి పరిచర్యలో మనం ఉన్నామండి? పరిచర్యలో మనం ఉన్నామా? దేవుని యొక్క పరిచర్యలో మనం ఉన్నామా? లోకం పరిచర్య అంటలేదు నేను, లోకములో పరిచర్య గురించి నేను చెప్పట్లేదు. కానీ దేవునిలో మనం పరిచర్యలో ఉన్నామా? దేవునిలో ఒక పనివాడిగా మనం ఉన్నామా? ఎందుకంటే బైబిల్ భాషలో దేవుని భాషలో ఏమంటున్నాడంటే నువ్వు గొప్పవాడు కావాలి అంటే నువ్వు పరిచారకుడిగా ఉండాలి అంటున్నాడు. మరి పరిచారం చేస్తున్నావు. కొన్ని సంఘాలను చూస్తే అండి చాలా ఆశ్చర్యం వేసుకొస్తుందండి. కొన్ని సంఘాల్లో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్న వారండి సంఘంలో ఏ పరిచర్య చేస్తారో చూసారండి, బాత్రూములు కడగడం దగ్గర నుంచి పరిచర్య చేస్తూ వస్తారు. వాళ్ళు బయట మంచి మంచి ఉద్యోగాలు చేసేవారే. కానీ దేవుని విషయంలో నేను గొప్పవాడిగా ఉండాలి అంటే నేను ఒక కలెక్టర్ హోదాలో వచ్చి కూర్చుంటే సరిపోదు. నేనేం చేయాలి? ఇక్కడ నేను తగ్గించుకోవాలి, ఒక పనివాడిగా నేను ఉండాలి, ఈ పరిచర్య నేను చెయ్యాలని ఆ పరిచర్యని ఎన్నుకుంటారు చాలామంది. ఇప్పుడు మనము కూడా గొప్పవారము కావాలి అంటే ప్రియమైన దేవుని వారలారా మనము కూడా పరిచర్యలో ఉండాలి. అది మన చేతికి వచ్చిన ఏ పనైనా కానీ, బరకాలు వేయడం వచ్చా, కుర్చీలు వేయడం వచ్చా, పాటలు పాడడం వచ్చా, వాక్యం చెప్పడం వచ్చా, రెఫరెన్స్ చదవడం వచ్చా, మరి ఏదైనప్పటికీ కూడా మనం వెళ్ళిన చోట కూర్చుని వారుగా ఉండకుండా మనం పనివారుగా ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా అలా తగ్గించి ఉన్నవాడే, అలా పనివాడుగా ఉన్నవాడే, అలా సేవకుడుగా ఉన్నవాడే గొప్పవాడు అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మరి అలాంటి పరిచర్యలో మన బాధ్యత ఎంత ఉందో అని ఒక 2 వచనాలను మనం చదివేసుకుని ముగించేసుకుందామండి. ఒక 2 వచనాలు మనం చదువుకుని సామెతల గ్రంథం దానికన్నా ముందు యూదాపత్రిక మొదటి అధ్యాయము 22, 23 వచనాలను మీరు చూడగలిగితే, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్రతను ప్రవర్తనకు ఏమాత్రమును నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించడి. వారి శరీర సంబంధమైనటువంటి పాపము లేకపోతే వారి యొక్క క్రియలు మనకు అసహ్యమయ్యొచ్చు. కానీ మీరు ఎలా ఉండాలో తెలుసా? కనికరపడండి వారి మీద. మీరు పనివారైనప్పుడు చేతికి వచ్చిన ఏ పనన్నా చేయాలి. అవతల వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద నీకేముండాలో తెలుసా? కనికరం అనేది ఉండాలి. ఆ కనికరం అనేది ఉన్నప్పుడు నువ్వు పని చేయగలదు. అంతే కదండి. ఈరోజు ఎన్నో పనులండి. ఒక ఆసుపత్రి సిబ్బందిని మనం చూడగలిగితే అందరూ మంచి మంచి పనులు చేసేవాళ్ళు ఏం కాదండి. ఇంకా చాలా అసహించుకునే పనులు చేసేవారు కూడా ఉంటారు.
అలాగే దేవుడి విషయంలో అవతల వ్యక్తి ఎలాంటి వాడైనప్పటికీ కూడా నువ్వు ఎలా ఉండాలంటే అతని మీద కనికరపడు, సందేహపడు వారి మీద నువ్వు కనికరపడు. అగ్నిలో నుండి లాగినట్లు నరకమనే అగ్నిలోనికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని లాగడానికి నువ్వు ప్రయాసపడు అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. సామెతల గ్రంథంలో కూడా ఇదే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చూడగలిగితే, చావునకై పట్టబడిన వాణ్ణి నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వాణిని నీవు రక్షింపవా. ఏమని మాట్లాడుతున్నారండి? చావునికై పట్టబడినవాడు, చావునికే ఈ భూమి మీద వచ్చే చావుని గురించి బైబిల్ గ్రంథం మాట్లాడట్లేదు. కానీ ఏ చావంట, ఏ మరణం అంట, రెండవ మరణం అనేది, రెండవ చావు అనేది ఒకటి ఉంది. అదే నరకములోనికి వెళ్ళడం, అదే పాతాళంలో పడిపోవడం. దాని నుండి రక్షించేవారు ఎవరు ఉండరు. కానీ దాని నుండి రక్షించాలంటే ఈ భూమి మీద ఉండగానే మనసును మార్చుకోవాలి. అందుకనే అలాంటి వారి కోసం నిన్ను ఒక పనివాడిగా దేవుడు ఇక్కడికి పంపించాడు. ఎంతోమంది ఉన్నారు, వాళ్ళెవ్వరికి ఇవ్వకుండా అవకాశం మనకెందుకు ఇచ్చాడు? నువ్వు ఒక పాట పాడి మారుస్తావో, ఒక వాక్యం చెప్పి మారుస్తావో, ఒక సాక్ష్యం చెప్పి మారుస్తావో, అది నీ ఇష్టం. కానీ చావునికై పట్టబడిన వాడు నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని నువ్వు ఏం చేయాలి అంటే, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నువ్వు రక్షింపవా? చూడండి తర్వాత మాటలో, ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటలను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా. ఇది నాకు తెలియదు, నా పని కాదు, ఇది మా అయ్యగారు పనే, ఇది ఆయనే చూసుకుంటాడు, సువార్త ఆయనే ప్రకటిస్తాడని ఒకవేళ నువ్వు అనుకుంటే నిన్ను కనిపెట్టేవాడు ఒకడు ఉన్నాడంట. నీకెంత మంచి వాక్యాన్ని అందించి, నీకెంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, నీకెంత మంచి స్థితినిచ్చి, నీకు నేను అన్నీ సమకూర్చినప్పుడు ఈ విన్న వాక్యాన్ని చెప్పడానికి నీకేంటి అంటే, దేవుడు ఏం చేస్తున్నాడంట? నిన్ను కనిపెడుతున్నాడంట. ఈ సంగతి నాకు తెలియదని నీవు అనుకుంటే, నాకు సంబంధం లేదు సువార్త, నేను ఆదివారం వెళ్ళి కూర్చొని వచ్చేస్తాను అంతే. నువ్వు ఒకవేళ నువ్వు అనుకుంటే, హృదయములను శోధించువాడు నీ మాట గ్రహించును కదా. నీ మాట గ్రహిస్తాడు, నువ్వు పైకనక్కలొద్దు. హృదయాలను శోధించాడు, హృదయంలో అనుకున్నా కానీ దేవుడు గ్రహిస్తాడంట. నిన్ను కనిపెట్టివాడు దాన్ని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయను కదా. ఒకవేళ చెప్పవలసిన బాధ్యత నీ మీదుండి నువ్వు ఒక పరిచారకుడుగా ఉండి కూడా నువ్వు పని చేయకపోతే దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడంట. నిన్ను కూడా జ్ఞాపకం నిన్నేవే పట్టణానికి వెళ్ళవలసిన బాధ్యత యోనా మీద ఉన్నప్పటికీ కూడా యోనా గారు మొరాయించాడండి. మొరాయించినప్పుడు దేవుడు ఎట్టి రీతిగా తీసుకెళ్ళాడో మన అందరికీ తెలుసు. ఎట్టి రీతిగా తీసుకువెళ్ళాడో మన అందరికీ తెలుసు. ఈరోజు దేవుడు కూడా మన మీద ఒక బాధ్యత అనేది అప్పగించాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ బాధ్యతను ఎరిగి మనం ప్రవర్తించాలి. మనకిచ్చిన ఆయుష్ కాలంలో దేవుడి యొక్క గొప్పతనాన్ని గురించి, మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని గురించి, నిజంగా ఎంత గొప్పవాడు అంటే ప్రపంచానికి దేవుడు, నిజంగా బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో వచనాలను చూడగలిగితే ఆయనంట ఆ సింహాసనాన్ని వదులుకునంట ఈ మానవ రూపంలోకి రావడానికి కారణం ఏంటంటే మనల్ని ప్రేమించాడు కనుక. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయనే అంత గొప్ప స్థితిని వదులుకొని మన కోసం పరిచర్య చేయడానికి వస్తే, మన కోసం శిష్యుల కాళ్ళు కడిగితే, మన కోసం ఎంతగా తగ్గించుకుంటే, ఉమ్మి వేసినా కూడా మాట్లాడకుండా, ముళ్ళ మొగటం పెట్టినా కూడా మాట్లాడకుండా, రక్తం చిందించినా కూడా అమ్మోయ్ అనకుండా ఇంత బాధలు భరించి పరిచారకుడుగా వస్తే, ఆయన ధరించినటువంటి మనం మాత్రం పరిచారం చెయ్యం. మేము పరిచారం చెయ్యం. మేము ఇలాగే ఉంటామని మనం మనసులో అనుకుంటేనంట, మన హృదయాలను గ్రహించిన దేవుడంట మనతో మాట్లాడతాడంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, అదే అక్కడ రాయబడినటువంటి మాట. నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును, నరులకు దాని పనులను బట్టి ఆయన ప్రతీకారము చెయ్యను. అవతల వాడు రక్షింపబడలేదు అంటే కారణం ఎవరు? నువ్వు చెప్పలేదు కనుక. అంతే కదండి. అడుగుతాడు ఒకానొక రోజు అడుగుతాడు, ఇతడు రక్షింపబడలేదు అంటే కారణం నువ్వే. నీ ప్రాంతంలో ఉండి నువ్వెందుకు చెప్పలేదు, నువ్వెందుకు పరిచర్య చేయలేదని మనల్ని అడిగి మనకు కూడా శిక్ష వేస్తాడంటే ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక మూడు లోకాలకి గొప్పగా దేవుడు యేసుక్రీస్తు వారిని గొప్పగా నిలబెట్టాడు, అధికారాన్ని ఇచ్చాడు. అలాంటి గొప్ప వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి మనం ఇంకా ఆలోచిస్తున్నామేమో. ఒకనాడు ఇశ్రాయేలు ఇర్మియా అంటావా ఇతడు, ఏలియా అంటావా ఇతడు, అసలు నువ్వు అబ్రహాం కంటే గొప్పవాడువా, మోషే కంటే గొప్పవాడువా అని అనాలోచనలు కలిగి ఉన్నట్లుగా ఈరోజు మనం అనాలోచనలు కలిగి ఉన్నామా?
ఒకవేళ అలాంటి ఆలోచనలు మనలో ఉంటే వాటిని పక్కన పెట్టి మహాగణుడు, మహోన్నతుడు, సర్వలోకానికి అధిపతి అయినటువంటి ఆయన, సర్వలోకం మీద అధికారం ఇచ్చినటువంటి ఆయనను మనం ప్రపంచములో ప్రకటించవలసిన వారమై ఉన్నాం. అందుకనే ఈ మాటల్ని మనం ఎప్పుడూ కూడా పఠించాలి ప్రియమైన దేవుని వర్లారా, చదువుకోవాలి, పఠించాలి, దీన్ని పాటించాలి ప్రియమైన దేవుని వర్లారా, పాటించాలి. పఠించితే సరిపోతుంది, చదివితే సరిపోదు. చదివిన వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? హృదయంలోకి వెళితే హృదయంలో ఉన్న దానిని బట్టి నీ నడవడిక అనేది సాగుతుంది. పఠించాలి, పాటించాలి, ప్రకటించాలి, పరలోకానికి చేర్చాలి. అలా చేర్చే పనిలో మనం అందరము కూడా సహా పనివారిగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మనం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు నాయన తండ్రి. దేవా, ఈరోజు విన్న వాక్యాన్ని వ్యర్థముగా వదిలిపెడుతున్నామేమో తండ్రి. పఠించిన దానిని పాటించవలసిన దానిని తండ్రి దేవా తండ్రి ప్రకటించవలసిన దానిని మరుగు చేసి సమాధి చేసి తండ్రి పరలోకానికి చేర్చే ఒక మార్గముగా మేము కూడా ఉండకుండా తండ్రి, ఈరోజు తండ్రి మీ మాటలు ధిక్కరించి తండ్రి దేవా, విన్న వాక్య ప్రకారంగా జీవితాల్లో మలుచుకోకుండా తండ్రి దేవా, మేము తండ్రి మా ఆయుష్ కాలాన్ని ముగించుకుంటూ ఉన్నామేమో తండ్రి. మమ్మల్ని క్షమించండి దేవా. అయ్యా, అబ్రహాం కంటే గొప్పవాడవు తండ్రి నీ కుమారుడు తండ్రి. అలాంటి గొప్పతనాన్ని ప్రకటించడానికి ఈరోజు మేము ఎన్నుకోబడ్డాము కాబట్టి తండ్రి దేవా, అలా ఎన్నుకోబడినటువంటి వారిలో కొందరుగా ఉన్నటువంటి మేము తండ్రి మా బాధ్యతను ఎరిగిన వారుగా మేము తండ్రి, మా బాధ్యతను గుర్తెరిగిన వారుగా తండ్రి దేవా తండ్రి, ప్రపంచానికి జీవము కలిగినటువంటి దేవుడవు నీవే అని ప్రకటించగలిగినటువంటి సామర్థ్యాన్ని, ధైర్యాన్ని మీరు మాకు అందరికీ ప్రసాదిస్తారని కోరుకుంటూ, వచ్చిన మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని సమస్త మహిమా ఘనత ప్రభావమును మీకు ఆరోపించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభుపేటన వందనాలు.